పెద్ద సినిమా గురించి ఒకటే మాటలు చెప్పాలి భయ్య. పెద్ద సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను కదా, పెద్ద భారీ ఎత్తున హిట్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ గ్లిమ్స్ చూసినప్పుడు అయితే నిజంగా హనుమంతుని చూసినట్టు అనిపించింది. ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది భయ్య. నిజంగా ఒక డిఫరెంట్ జోనర్ అన్నమాట, డిఫరెంట్ కథ. నిజంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది అనిపించింది. గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే ఒక పండుగ అనుకోవచ్చు. రేపు బర్త్డే సందర్భంగా మగధీర సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ బ్రో. సో ఎలా అనిపించింది సార్, పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా? నా పెద్ద గ్లిమ్స్ చూస్తుంటే జై బజరంగ్ బలి, నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ గారు చూస్తుంటే సేమ్ హనుమంతుని చూసినట్టు అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్తున్నా బూస్ బౌన్స్ వస్తున్నాయి. నేను అంజనేయ స్వామి అంటే చాలా ఇష్టపడతా చిన్నగా ఉన్నప్పటి నుంచి. అలా ఒక రామ్ చరణ్ గారి ఆ సినిమా ఆ గ్లిమ్స్ లో చూస్తుంటే రామ్ చరణ్ గారిని నిజంగా చెప్తున్నా రాముడు సీత పక్కకు లేడే అనిపించింది నాకు. అంటే ఆ గెటప్ చూస్తుంటే ఒక హనుమంతుడు దిగొచ్చినట్టే అనిపించింది నాకు. పైన అంత బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఆయన ఇట్లా తీస్తాడు గద తీసాడు అనిపిస్తుంది నాకు. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉన్నది. నిజంగా చెప్తున్నా ఏఆర్ రెహమాన్ గారికి ముందుగా హ్యాట్సాప్, ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా మూవీ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా శ్రీరామనవమి రోజు ఇలా చూడడం ఎలా అనిపించింది రామ్ చరణ్ ఫ్యాన్స్ కి? చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే మేము చాలా అంటే మేము మెగాస్టార్ ఎంత ఇష్టపడతాము, పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతాము, మన రామ్ చరణ్ గారు ఎంత ఇష్టపడతాం. ఎందుకంటే రామ్ చరణ్ ఎందుకు ఇష్టపడతాం అంటే ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు. అతని మూవీలో నేను ఒక సినిమాలో షూటింగ్ కూడా వెళ్ళినా కాబట్టి నేను చూసిన దగ్గరికి నుంచే చాలా సింపుల్ గా ఉంటాడు. అసలు ఎవరైనా దగ్గరకు వచ్చిన ప్రేమతో దగ్గర తీసుకురా, కానీ ఎప్పుడు కూడా దూరం అని జరపడు. అందుకే రామ్ చరణ్ గారు చాలా మంచి మనిషి. ఇంకోటి ముందుగా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. మరి ఇప్పుడు ఈ గ్లిమ్స్ తర్వాత మళ్ళీ పెద్ద పైన ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయా అన్న? 100%. అరా నేను ఒకటే చెప్తున్నానా, ఒక పుష్ప, ఒక RRR, ఒక KGF, దాన్ని మనం ఎంత చూసినామో దాని మించి ఉంటుంది సినిమా, దాని మించి ఉంది ఇది. ఓకేనా? చెప్పండి. అదే మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఏం చెప్తారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి? ఒకటే చెప్తున్నా, మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా మేమంతా ఒకటే. మేమందరం కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడైనా కూడా అందరం కలిసే ఉండాలి. ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, రవితేజ ఫ్యాన్స్ కానీ, విక్టరీ వెంకటేష్ కానీ, అల్లు అర్జున్ అందరం మేము కలిసే ఉంటాం. ఎప్పుడు కూడా అట్లా చేయం. ఓన్లీ వచ్చిన ప్రేమతో దగ్గర తీసుకుంటాం. ఆ ప్రేమ మేము ఎప్పటికి ఉంటది. ఆల్ ద బెస్ట్. మన కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నా పెద్ద మూవీ. నేను ఒకటే చెప్తున్నా, దీనికి మాటలు లేవు. కలెక్షన్ మాత్రం మూత మూగిపోతుంది. ఆల్ ఆఫ్ యూ రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే. సో పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది అన్న? ఏం చెప్పమంటావు అన్న, నిజంగా పెద్ద సినిమా స్టార్టింగ్ అయిన నుంచే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. మెయిన్ బుచ్చిబాబు గారి డైరెక్షన్. ఆయన ఫస్ట్ సినిమానే ఒక రేంజ్ అయితే, సెకండ్ సినిమా రెహమాన్ గారిని తీసుకొచ్చి రామ్ చరణ్ తో చేయటం అనేది చాలా అనిపించింది. అసలు ఆ గ్లిమ్స్ చూస్తే ఆ బాడీ గెటప్ బిల్డప్ గానీ ఇరగదీస్తారనిపించింది. మెయిన్ అసలు ఆ రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఒక ఆంజనేయ స్వామిని చూసినట్టు అనిపించింది అనమాట. స్టోరీ ఇంకా ఎప్పుడు వస్తుందా అని, ఇంకా April 30 అన్నారు. అసలు నిజంగా అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. మెయిన్ రామ్ చరణ్ గారికి ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ కాబోతుంది. సో స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది అనిపోతుంది. అంటే ఇందుకు లాస్ట్ వచ్చిన గ్లిమ్స్ ఏమో క్రికెట్ గురించి ఉంది, ఇదేమో కుస్తీ పైల్వాన్ గా చూపించారు. సో ఇంకెన్ని రోల్స్ లో కనిపించబోతున్నారు రామ్ చరణ్ గారు? అదే ఇంట్రెస్ట్ గా ఉంది. ఆడియన్స్ కి కూడా చాలా స్టోరీలో చాలా డెప్త్ ఉంది అన్నారు. సో నాకు చాలా వెయిట్ చేస్తున్నాను. సో దానికోసం చూస్తాను. ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అన్న పెద్ద? ఈజీగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయితే 2000 కోట్లు లెక్కే లేదు. థ్యాంక్ యూ అన్న. ఎలా అనిపించింది అన్న పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా, బాడీ బిల్డర్ గా రామ్ చరణ్ గారిని పైల్వాన్ గా చూడడం ఎలా అనిపించింది అన్న? RRR చూసాంగా. ఇంకా మామూలు పెద్ద అంటే ఒక మొండోడు అంటే ఎలాగుంటాడు, దెబ్బకి దెబ్బ, కత్తికి కత్తి అన్నట్టు ఉంటది. మామూలుగా ఉండదన్న. ఆయన బర్త్డే రోజు ఈ రోజు ఓపెన్ చేశారు. మన ఇది మార్చి 27, 1985 పుట్టాడు రామ్ చరణ్ గారు. ఇంకా మరో హిట్ అన్న, ఇంకా చెప్తున్నాం కదా, RRR తర్వాత మరో హిట్ ఇది. అంటే ఇంతకు ముందు వచ్చిన గేమ్స్ లో క్రికెటర్ గా చూపించారు, దీంట్లో కుస్తీ పోటీ పడే పైల్వాన్ లాగా చూపించారు కదా. సో ఎలా అనిపించింది మీకు ఫ్యాన్స్ గా? ఆల్రౌండర్ అయినా పెద్ద అంటే ఆల్రౌండ్, ప్రతి క్యారెక్టర్ న్యాయం చేస్తాడు. అదే మాట. అందుకే నేను చేశాను కదా సినిమా కూడా. నాకు బుచ్చిబాబు గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇందులో కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు. నిజంగా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు పండగ రోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ వచ్చింది. సో పెద్ద ఆల్రెడీ సాంగ్స్ హిట్ అయిపోయాయి అన్న. సో మూవీ April 30 వస్తుంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న మీకు? ఇంకా మామూలు హిట్ కదన్నా, చెప్తున్నాం కదన్నా. ఇంకా సంచలనం ఒక హిట్. ఇంకా రామ్ చరణ్ గారికి మాత్రం ఇప్పుడు దాకా సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. పెద్ద మోగుతుంది. ఇప్పుడు దాకా RRR లేకపోతే మగధీర లేకపోతే మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. కానీ ఇప్పటి నుంచి రామ్ చరణ్ గారిని పెద్ద అంటాం. థ్యాంక్ యూ అన్న. హాయ్ మ్యామ్. హలో. సో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ద గ్లిమ్స్ అయితే వచ్చింది కదా. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. లైక్ ఆ లుక్ కూడా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ అట్ ఆల్. అసలు సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్.
అంటే లాస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు క్రికెటర్ గా చూపించారు, దీంట్లో మాత్రం కుస్తీ పైల్వాన్ గా చూపించారు కదా, సో అదే ఎలా అనిపించింది? అదే అంటే వీ డోంట్ నో, నాకు అట్లా చాలా నచ్చింది. లైక్ వీ డోంట్ నో ది ఎంటైర్ స్టోరీ ఆర్ వాట్ ఎవర్, మొత్తం ఒకటే గ్లిమ్స్ లో కానీ ట్రైలర్ కానీ మొత్తం తెలిసేటట్టు ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్ గా. సో యా ఇట్స్ నైస్, చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ అన్ని బాగా హిట్ అయిపోయాయి, సో మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? నేను ప్రస్తుతానికైతే ఐ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ బట్ ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ బయటికి. అంటే ఆఫ్ కోర్స్ బాగుంటుంది, రామ్ చరణ్ ఇట్స్ సో యా. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ గారు ఒకవేళ వీడియో చూస్తే ఎలా చెప్తారు విషయం? ఎలా చెప్తారంటే గో పైన ఇప్పుడే రిలీజ్ తెలిసి వచ్చాం, చాలా పెద్ద ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్. ఐ లవ్ మగధీర, ఐ లవ్ రామ్ చరణ్ మూవీస్. సో యా, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సో పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్, మళ్ళీ ఇంకోటి జై రామ్ చరణ్. ఎందుకంటే నాకు ఆయనను చూడంగానే ఫస్ట్ ఆ సీన్ చూడంగానే, గద పట్టుకోవడం చూడంగానే నాకు హనుమంతుడే గుర్తొచ్చాడు. హనుమంతు వాళ్ళే గుర్తొచ్చారు నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దంగల్ మూవీ వరల్డ్ వైడ్ గా ఏమంటారు ఆ ఫిలిం ఎవరు బీట్ చేయలేదు, జస్ట్ గ్లిమ్సిన్స్ తోటి బీట్ చేస్తా అనిపిస్తుంది నాకు. అసలు ఆయనను చూస్తుంటే నాకు ఇలా శ్రీరామనవమి మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చిన ప్రతి గ్లిమ్సింగ్ చూసిన వెంబడే నాకు హనుమంతురావు గుర్తొచ్చారు. ఆయనను చూస్తుంటే నాకు అరే హనుమంతురావు వచ్చిన ఇంద్రవి అన్నట్టు అనిపించింది. అంటే లాస్ట్ గ్లిమ్స్ లో క్రికెటర్ గా చూపించారు, దీంట్లో మాత్రం కుస్తీ పైల్వాన్ చూపిడు. అదే అంటున్నా, ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. ఇదేంది అదేంది అసలు ఏం అర్థమైతే లేదు. కాకపోతే శ్రీరామనవమికి ఒక మంచి గ్లిమ్సింగ్ చూపెట్టిర్రు పెద్ద సినిమా నుంచి. రామ్ చరణ్ గారు హ్యాపీ బర్త్డే సార్, ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్ద గురించి వెయిటింగ్, బ్లాక్ బస్టర్ పక్కా, కాకపోతే పెద్ద కోసము వెయిటింగ్. థ్యాంక్ యూ.